సార్తో మాట్లాడినా, లెటర్లు ఇచ్చినాము. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. అప్పటికప్పుడు తయారయ్యి బస్ ఎక్కిన, ఎందుకనేది చెప్తా, వీడియో చూస్తుండండి. బస్ ఎక్కైతే అసలు కోదామని అనుకుంటున్నా. గండిమైసమ్మ కాడెక్కి అఫ్జల్ గంజ్ కాడ దీనా, మళ్ళా ఆడకేంచి చంద్రాయన్గుట్ట బస్ ఎక్కిన. 6 రోజుల నుంచి ఒకటే ఆన గురుస్తుంది, అంతటుంది ఇదైతే. బయట ఎట్లుంది వాతావరణం అనేది కిటికీలకేం చూపిస్తున్నా. ఇది బాల్నగర్ ఫ్లైఓవర్. జర ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది ఈ వానలకే ఏమో. బస్ ఎక్కితేతే టికెట్కి పైసలేం పట్టవు. కంగారులో ఆధార్ కార్డు యాద్ మర్చిన ఇంట్లోనే. 1 డే పాస్ తీసుకున్నా, దీని ధర 100 రూపాయలు. అసలు పోయి రావచ్చు ఇంతలోపు అనుకున్నా. ఇంత టైం అయింది పాత ఇంటికి వచ్చేసరికి. ఏమైందంటే 5 గంటలప్పుడు మా ఆయనకు సార్ ఫోన్ చేసిండంట, మీ బాబుకు 102 జ్వరం ఉంది అని. పొద్దున్నే ఫోన్ చేసిండు మా చిన్నోడు, మమ్మీ 2వ శనివారం రా ఖచ్చితంగా, ఈ శనివారం కాక వచ్చేది ఉంటుంది కదా అప్పుడు రానన్నాడు. సరేరా వస్తా అని చెప్పిన అనమాట. మా ఆయన 5 గంటలకు ఫోన్ చేసిండు, 4:45 ఏమో అయ్యింది. అసలు నాకు ఏం చేయాలి ఏంది అనేది కాల్ చేసి ఆడతలేవు. 102 అంటే కొంచెం భయమే అయ్యింది. ఎవరికైనా ఏమైందో ఏమో అన్నట్టు ఉంటుంది కదా, ఎట్లుంటాడో ఏమో అని. ఇక దబ తయారైనా. కంగారులో ఏం చేసిన అనమాట, ఆధార్ కార్డు మర్చిపోయినా, నీళ్ళ బాటలు మర్చిపోయినా. ఇక పోనా ఇంట్లోకేంచి వెళ్ళేటప్పుడేమో, గండిమేసమ్మ కాడికేంచి వెళ్ళేటప్పుడు ఏమైందంటే, పోతా నేను అసలు ఖచ్చితంగా 7:30 అయినా పోగలుగుతా అని అనుకున్నా. మొత్తం ట్రాఫిక్ జామ్ ఆన్ వస్తుంది. కోటి కాడ అయితే దగ్గర 20 నిమిషాలు ఆగిపోయినాయి ట్రాఫిక్ జామ్ సిగ్నల్ దగ్గర. చంద్రాయన్గుట్ట బస్ దొరికింది, ఇంకా నయమే అనుకున్నా. అన్నీ ఎంబడెంబడే దొరికినాయి ఇయ్యాలైతే టెన్షన్ మీద. కాకపోతే కోటి కాడ ఆలస్యమైన సిగ్నల్ దగ్గర. సార్కి ఫోన్ చేసిన బస్సులు ఉన్నప్పుడే, సార్ ఇట్లా జ్వరం వచ్చిందని ఎన్నోసార్లు ఫోన్ చేస్తే లేపలేడు. ఇంకోసారికి ఫోన్ చేస్తే లేపింది. మా ఆయన మెసేజ్ చేసినమాట ఈ సార్కి అని. లేతే కనుక్కుంటమ్మా అన్నాడు 5 నిమిషాలల్లా. కనుక్కొని మళ్ళీ ఫోన్ చేసిండు. ఇప్పుడు రాగలుగుతావని అడిగిండు మొదలు చేసినప్పుడు. అయితే ఇప్పుడు రాలేను, 7 ఈడనే అవుతుంది, అక్కడికి వచ్చేసరికి 8:30 అవుతుంది. ఆటోలు ఉంటాయా అంటే, ఆటోలు ఉండయమ్మా చౌరస్తాకు, మళ్ళీ కష్టమవుతుంది నీకు ఈ రాత్రి కదా అని అన్నాడు అనమాట. మరి మా బాబు గురించి ఎట్లా సార్, నాకు బూగులే అవుతుంది, మళ్ళీ జ్వరం వచ్చింది కదా, ఇట్లా కదా, ఎక్కువైనా కూడా జ్వరం ఎక్కువైనా కూడా పిడిసి వస్తుందంట ఎవరికైనా, అట్లా కూడా డేంజర్. ఇక సార్కి ఫోన్ చేసి కనుక్కుంటే మళ్ళీ 5 నిమిషాలు అన్న ప్రకారమే వేసిండు. బాబుకి ఏం కాలేదమ్మా, గొంతు నొప్పి ఉందంట, కొంచెం తగ్గింది జ్వరము, పొద్దున్న రానాడు, పొద్దుగల 6 గంటలకే లేచిపోవాలి. ఇప్పుడు మా ఆయన అయితే ఎన్నోసార్లు ఫోన్ చేసిండు. మీ పిల్లలు కూడా ఒకవేళ గురుకుల హాస్టల్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అసలే వాతావరణం బాగలేదు, ఆనలు గురుస్తున్నాయి, ఒకటే రాట్నం లేకుండా. ఈ వాతావరణానికి ఎట్లయినా సుస్తవుతారు పిల్లలు. గొంతు నొప్పి అంట, గౌద బిల్లలు ఏమో అని నేను అనుకుంటున్నా. మళ్ళీ సారు ఏం చేసిండనమాట, దగ్గరున్న సారు, వాళ్ళ సారు మా బాబుతో మాట్లాడిపించిండంట ఫోన్లో. డాడీ పర్వాలేదు, గొంతు ఒకటే నొప్పి ఉంది, మరి పొద్దున ఫోన్ చేసినావు కదరా చెప్పొద్దా అంటే తగ్గిందంట. అప్పుడు పొద్దున్న నుంచి నేను ఫోన్ చేస్తే అసలు ఊకోకపోతుంటే ఖచ్చితంగా పోతుంటే, ఉండుంటే చంద్రాయన్గుట్టలు ఉండుంటే ఖచ్చితంగా పోతుంటే గంట సేపే. ఆడికేంచి ఇడికి రానికే 2 గంటలన్నర పట్టింది. మళ్ళీ ఇడికి రానికి 1 గంటన్నర, 8:30 అయ్యేది. 8:30కు చౌరస్తాకు మళ్ళీ ఆడామని ఎట్లుంటుంది, కొంచెం టెన్షనే కదా. సార్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం రాకు అమ్మ, పొద్దున్నే రా అని అన్నారు. ఇక జర్ర నిమ్మలం అయ్యింది. మా విక్కీ కూడా మాట్లాడండి కదా మా ఆయనతోని. టైం 8 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక వండుకొని మళ్ళీ ఇవి ఆ పనులు ఈ పనులు చేసుకోవాలి. రాగానే దబదబా బూడిచేసిన ఇల్లంతా. ఇక్కడ అక్కడ పనులు చేయాలంటే చేతనైతే లేదు, నీరసం అయిపోతున్నా. పొద్దున కూడా 6 గంటలకు వెళ్ళాలి, మా బాబుని తీసుకొని రావాలి. అన్న ప్రకారమే పోతా, ఎందుకంటే అట్లా పోతేనే మళ్ళీ జల్దిన వస్తా కదా. గొంతు నొప్పి ఉంది కదా, చూపించాలి ఖచ్చితంగా దవాఖానకు. జ్వరం తగ్గకుండా కూడా టెస్టులు చేపిద్దామని అనుకుంటున్నాము. ఇక చూడాలి ఎట్లయితుంది ఏందనేది. ఇగో పొద్దుగల లేవంగానే వచ్చిన, 7:30 అవుతుంది. చౌరస్తా మీదకి చిడికి లిఫ్ట్ అడిగి వచ్చిన అనమాట. ఆటోలు కూడా ఏం లేవు, జల్దిన రావాలని. ఇదిగోండ్రి గేటు. మా బాబా ఎట్లుండేమో అని భయం అవుతుంది. సార్ కూడా చెప్పిన వస్తున్నా అని. ప్రేయర్ అవుతున్నట్టుంది పొద్దుగల, అందుకే బ్యాండ్ వాయిస్ ఇవ్వాలనే మొదలు. హాస్టల్కి ఇంత పొద్దుగల రావడం అట్లా వచ్చింది, అర్జెంటు పని. మా బాబుని కలిసినాక చూపిస్తా. ఇదిగోండి మొత్తం ఇదివరకు బాగానే సార్లు చూపించిన, మళ్ళీ చూపిస్తున్నా కొత్త దోస్తుల కోసం. అది గేటు. బ్యాండ్ కొడుతురుగా ప్రేయర్ అవుతున్నట్టుంది. నాకు కూడా తెలియదు ఎట్లయితుంది ఏందనేది.
ఇప్పుడు సార్ ఫోన్ చేసి వెళ్ళినామమ్మ అని వస్తున్నా సార్ అన్న. సార్తో మాట్లాడినా, లెటర్లు ఇచ్చినాము 2 తోలుకోతున్నా. జ్వరం బాగానే ఉంది. ఏం చెప్పిండంటే సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు మాట్లాడారు, టెస్టులు చెప్పమంటారు. తగ్గకుంటే జ్వరం ఇంటికి పోయినారంత వరకు 2 రోజులు ఉడమన్నారు. నిన్న గోలు ఇచ్చిర్రు. అంటే ఏమేమి ఇచ్చిర్రా? టెస్టులు చేపిస్తాము. తోలుకొని పోతున్నా వెంటనే. ఈ వాతావరణానికి ఇట్లనే అవుతాయి ఇక జ్వరాలు అవి ఇవి. గొంతు ఎట్లుందిరా నొప్పి, తిననీకి కూడా వస్తలేదంట. ఏందనేది చూడాలి ఇక, డాక్టర్ దగ్గరికి పోతే అర్థమవుతుంది. వచ్చినాము ఇంటికి ఇప్పుడే. మా ఆయన ఎంబడి పోయిందనమాట. నాష్ట తెచ్చుకొని ఇడ్లీ కావాలంట. ఏం తినడంట పొద్దున్న నుంచి. ఆకలి మీద కూడా ఉండొచ్చు. 2 రోజులు సరిగ్గా తింటలేడంట. జ్వరం మెడ వాసింది మా బాబుది. నొప్పి ఉందంట, పేయి కూడా కాలుతుంది. ఇక అందుకే ఇడ్లీ తినిపిద్దామా, మరి దోశ తింటాడా, ఏం తింటాడా అనేది తెస్తానికి పోయారనమాట. నేనేమో పాలకూర పప్పు చేస్తున్నా. పెసరపప్పు తెచ్చిన వస్తుంటే పాలకూర తెచ్చిన. 10 రూపాయలకు 3 కట్టాలంట. సామాను కూడా సరిగ్గా లేవు కదా అని తెచ్చిన వస్తుంటే వండమన్నాడు. ఇంకో వండుతున్నా. ఇంకో నా కోసం పూరి తెచ్చిరా, లానే తినేసిరంట. ఏం తిన్నాడు? దోశ తిన్నాడా? ఇంకో పార్సల్ తెచ్చింది. ఏం తెచ్చినాం రా? మొన్ననే వచ్చింది పార్సల్. ఇది చెట్లు ఇంకా పాయింట్లు ఉన్నాయి, ఆడున్నాయి. ఆ ఇంట్లో ఈ ఇంట్లో అన్నట్టు ఉంటున్నాయి. చూడు ఇక రాగానే చూస్తుండు. చూపి ఎంత ఒకటి ఎంతరా? ఒకటా? అమ్మరే టీషర్ట్ కత్తిరిస్తూ అంటే చూడు ఇక. అయ్యయ్యో మజా కూడా తెచ్చుకుంటా. జ్వరం వచ్చిందంటే ఇక్కడ చూపి. అట్లుంటుంది ఇక. ఈ హాస్టల్ అనేది యాడ్ చేయడు ఇక. గణేషుల పండుగ కూడా ఇక్కడనే ఇక. ముఖం అయితే గుంజుకోపోయింది. ఓ అవి ఎట్లున్నాయిరా షర్ట్లు. ఒకసారి చూపి మంచిగా ఇట్లా పట్టుకొని. అన్న సైజులాగా కొడుతుంది నాకైతే. ధర ఎంత? అవునా? ఇది చూపి. ఇది చిన్నగా ఉంది, ఒకసారి పట్టుకో. ఇక్కడ ఇక జర ఆసినట్టు అయింది. ఇంకా ఇక్కడ కూర ఇది పూరీలకు ఆలుగడ్డ మసాలా ఉంది. ఏంది అవసరం లే. పాలకూర వేసిన, పప్పు ఉడుకుతుంది. ఉడికి వేసి నీళ్ళు ఇళ్ళ పోస్తా అంటులాకైతే జర. దవాఖాన వెళ్ళికొచ్చినాం మా ఊళ్ళోని. ఇప్పుడే వస్తున్నాం అనమాట. ఇంకా డాక్టర్ రానికి టైం ఉందంట. 12 గంటలకు వస్తానంట. మేము 11:30కి వచ్చినాం. మా చిన్నోడు బుడ్డ ఉన్నప్పటి నుంచి ఇన్నే చూపిస్తాము. ఏం సుస్తైనా కూడా. ఇప్పుడు కూడా ఈడనే చూపిస్తున్నాం. వాటర్ ట్యాంక్ అంటే ఇది పైన అంతా దారి నిర్మానుషంగా ఉంది. ఎవరు లేరు అంటే తక్కువ ఉన్నారు జనాలు. మళ్ళీ ఇది ఏందో నాకు కూడా అర్థమవుతలేదు. ఇంద్రాది మందు తీస్తాను. బిల్ ఇస్తారా? బిల్ ఇంకా 766. దవాఖానకు చూపించుకొని వస్తుంటే నడిమిట్లతో వల్ల కొబ్బరి బొండం తాగినాం. షెరొకటి 20 రూపాయలు అంటే ఒకటి. కొబ్బరి నీళ్ళు తాగినాక కొబ్బరి ఉందని కొట్టుమనగానే కొట్టిండు ఇతను. ఇదైతే బాగుంటుంది కదా తింటే కూడా.
ఇయాల్టికి ఇంతే, మళ్ళొక వీడియోతో మళ్ళొకసారి కలుస్తా. కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే జర యాద్ మరవకుండా. ఉంటా మరి దోస్తులందరికీ బాయ్.